శంబల అనేది ఒక రహస్యమైన మరియు ఆధ్యాత్మిక నగరం. దీని గురించి పురాణాలు, బౌద్ధ గ్రంథాలు మరియు హిమాలయ ప్రాంతాల కథల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శంబల నగరాన్ని వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. టిబెట్ ప్రాంతంలో ఈ నగరాన్ని షాంగ్రిలా అని పిలుస్తారు. దీని అర్థం అంతిమ స్వర్గం. హిందూ పురాణాల ప్రకారం దీనిని సిద్ధాశ్రమం అని కూడా అంటారు. గొప్ప యోగులు, సిద్ధులు ఇక్కడే నివసిస్తారని నమ్మకం. చైనీయులు దీనిని పశ్చిమ స్వర్గం అని పిలుస్తారు. రష్యన్ జానపద కథల్లో దీనిని తెల్లని జలాల భూమి అని పిలుస్తారు. శంబల నగరాన్ని కేవలం ఒక ఊరులా కాకుండా ఒక సామ్రాజ్యంగా వర్ణిస్తారు. అందులో ముఖ్యమైన ప్రదేశాలు: కలాప, ఇది శంబల నగరం యొక్క రాజధాని. ఇక్కడే శంబల రాజుల ప్యాలెస్ ఉంటుందని చెబుతారు. శంబల నగరం 8 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. చూడటానికి ఇది ఒక భారీ పద్మం ఆకారంలో ఉంటుందని, ఒక్కో రేకు ఒక్కో రాజ్యంగా పిలువబడుతుందని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. సంస్కృతంలో త్రివిష్టపం అంటే స్వర్గం. భూమి మీద ఉన్న స్వర్గం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఎటువంటి పాపం, ద్వేషం లేని స్వచ్ఛమైన ప్రదేశం కాబట్టి దీనిని బౌద్ధులు ప్యూర్ ల్యాండ్ అని కూడా అంటారు. బాహ్య ప్రపంచం కళ్లకు కనిపించదు కాబట్టి దీనిని రహస్య నగరం అని పిలుస్తారు. శంబల నగరం హిమాలయ పర్వతాల మధ్య ఎక్కడో ఒకచోట దాగి ఉందని నమ్ముతారు. అయితే ఇది సాధారణ కళ్లకు కనిపించదని, కేవలం ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుందని చెబుతారు. కొందరు ఇది టిబెట్ లేదా ఎడారి ప్రాంతంలో ఉండవచ్చని భావిస్తారు. శంబల అంటే సంస్కృతంలో శాంతి లభించే చోటు అని అర్థం. ఇక్కడ నివసించేవారు వ్యాధులు, ముసలితనం మరియు బాధలు లేకుండా వేల ఏళ్లు జీవిస్తారని నమ్మకం. ప్రపంచంలోని అత్యున్నతమైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రహస్యాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయని చెబుతారు. హిందూ ధర్మం ప్రకారం కలియుగం చివరలో భగవంతుడు కల్కి అవతారంలో ఈ శంబల గ్రామంలోనే జన్మిస్తాడని విష్ణు పురాణం చెబుతోంది. బౌద్ధమతంలో శంబల గురించి విస్తృతంగా వివరించబడింది. టిబెటన్ బౌద్ధ గురువుల ప్రకారం శంబల రాజులు కాలచక్ర అనే రహస్య విద్యను కాపాడుతుంటారు. శంబల నగరం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న మరికొన్ని అత్యంత వింతైన మరియు రహస్యమైన విషయాలు తెలుసుకుందాం. 1. శంబల అనేది కేవలం మట్టితో కట్టిన నగరం కాదు. బౌద్ధ గురువుల ప్రకారం ఇది ఒక భిన్నమైన డైమెన్షన్ లో ఉంటుంది. అది భూమి మీద ఉన్నా కూడా మన సాధారణ కళ్లకు కనిపించదు. ఒకవేళ ఎవరైనా విమానంలో ఆ ప్రాంతంపై వెళ్లినా కూడా వారికి కేవలం మంచు పర్వతాలు మాత్రమే కనిపిస్తాయి తప్ప లోపల ఉన్న నగరం కనిపించదు. 2. 1920వ దశకంలో రష్యాకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు మరియు అన్వేషకుడు నికోలస్ రోరిచ్ శంబల కోసం హిమాలయాల్లో భారీ అన్వేషణ చేశారు. అతను తన ప్రయాణంలో ఆకాశంలో వింతైన, ప్రకాశవంతమైన మెటాలిక్ డిస్క్లు చూశానని తన డైరీలో రాసుకున్నారు. ఇవి శంబల రక్షకుల విమానాలు కావచ్చని చాలామంది నమ్ముతారు. 3. శంబలలోని ప్రజలు మనసుతో మాట్లాడుకోవడం ద్వారా సంభాషిస్తారని, వారికి అక్కడ మ్యాజిక్ మిర్రర్స్ లాంటి పరికరాలు ఉన్నాయని పురాణ కథలు చెబుతున్నాయి. వాటి ద్వారా వారు భూమిపై ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలరట. అంటే మన కాలం కంటే వేల ఏళ్ల ముందు నుండేవారు అత్యున్నత సాంకేతికతను కలిగి ఉన్నారని అర్థం. 4. హిమాలయాల్లోని కొన్ని రహస్య గుహల ద్వారా శంబలకు దారులు ఉన్నాయని స్థానిక లామాలు, సన్యాసులు చెబుతారు. అయితే ఆ గుహల దగ్గరికి వెళ్లినప్పుడు ఒక రకమైన శూన్యం లేదా మతిస్థిమితం కోల్పోయే అనుభూతి కలుగుతుందని, అందుకే ఎవరూ లోపలికి వెళ్లలేరని అంటారు. 5. హిట్లర్ కూడా శంబల ఉనికిని నమ్మాడు. శంబలలో ఉండే అత్యంత శక్తివంతమైన అతీంద్రియ శక్తులను సాధించి ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని 1930లలో తన సైనికులను టిబెట్కు పంపాడు. వారు అక్కడ అనేక రహస్య ప్రయోగాలు చేశారని రికార్డులు చెబుతున్నాయి. 6. శంబలలో ఉండేగాలి మరియు నీరు అత్యంత శక్తివంతమైనవని, అక్కడ నివసించేవారు 1000 సంవత్సరాలకు పైగా జీవిస్తారని ప్రతీతి. అక్కడ అసూయ, ద్వేషం, యుద్ధం అనేవి ఉండవు. కేవలం ఆధ్యాత్మిక శాంతి మాత్రమే ఉంటుంది. 7. అత్యంత రహస్యమైన విషయం ఏమిటంటే, కలియుగం అంతమయ్యే సమయంలో శంబల రాజు అయిన రుద్ర చక్రధారి కల్కి తన సైన్యంతో బయటకు వస్తాడని పురాణాల్లో ఉంది. అప్పటివరకు ప్రపంచానికి ఈ నగరం ఒక మిస్టరీగానే ఉంటుంది. సైన్స్ పరంగా దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. శాటిలైట్ చిత్రాల్లో కూడా ఇలాంటి నగరం ఎక్కడా కనిపించలేదు. కానీ హిమాలయాల్లోని స్థానిక ప్రజలు మరియు సన్యాసులు ఈ నగరం ఉనికిని ఇప్పటికీ బలంగా నమ్ముతారు. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.